అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుండి చదువుకుందాం. మరియు మీరు కాలములు నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగడయందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. చాలండి. నిద్ర మేలుకొను సమయం అయినది అంటే ఇంకా చీకటి ఉంది, తెల్లవారలేదు, ఇంకా మనం అంధకారంలోనే ఉన్నాము అనుకొని, ఇంకా మనకు వెలుగు రాలేదు, మన జీవితాల్లో మార్పు రాలేదు, సంతోషము రాలేదు, విడుదల రాలేదు, విజయము రాలేదు అని మనము ఇంకా సందేహంలోనే బ్రతుకుతూ ఉన్నాం, ఇంకా నిద్రలోనే ఉన్నాం. చాలా కాలం క్రితము ఒక వ్యక్తి ఆయన అనుకున్నాడు, ఈ లోకములో మరి ఎంజాయ్ చేయడం ఒకటే కరెక్ట్ అనుకున్నాడు. ఆయన జీవితంలో ఒకటే ఆలోచన ఉండేది, ఏంటంటే మనిషి అన్నాక ఏ వయసులో చేసే పనులు ఆ వయసులో చేయాల. చిన్నతనంలో మనం ఆడుకుంటాము కదా, అల్లరితో కూడిన ఆటపాటలు, అందులో మనము తప్పులేం చూడం కదా. చూస్తామమ్మా, ఎవరైనా చూస్తారు తప్పులు, మనం పట్టించుకొని, తెలియదు, జ్ఞానము లేదు. ఒక చిన్న పిల్ల పాప లేదా బాబును మనం చూసినప్పుడు వారు కొన్ని పనులు చేస్తూ ఉంటారు, అవి వాళ్ళకి అర్థం కాదు. పెద్దవాళ్ళు చూసినప్పుడు, నాన్న ఇది తప్పు, ఇట్లా చేయకూడదు, ఈ విధంగా మాట్లాడకూడదు, ఇది పొరపాటు అని పెద్దవాళ్ళైన వారు పిల్లలను హెచ్చరిస్తారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే వెంటనే, అమ్మో ఇది చేయకూడదంట, ఇది అనకూడదంట అని పిల్లలు భయంతో మార్చుకుంటారు. ఇంకో కొంతమంది పిల్లలు ఎందుకు చేయకూడదు కదా, మనలాంటి వాళ్ళు ఎందుకు చేయొద్దు. యేసుక్రీస్తు చాలాసార్లు చెప్పాడు, అమ్మా ఇది మీరు చూసింది విన్నది ఇక్కడే మర్చిపోండి, ఇది మీరు బయటికి వెళ్ళి ఎక్కడ చెప్పకండి అన్నాడు, ఇది సీక్రెట్ అన్నాడు కదా. వాళ్ళు ఏం చేశారు, మొత్తము ప్రచారం చేశారు. అది ఈ నోట ఆ నోట పడి అంతా తెలిసిపోయింది. కొన్ని పరిస్థితులు అట్లా ఉంటాయి కొంతమంది జీవితంలో. కొంతమందికి ఏంటంటే ఎవరు ఏమి చెప్పరు, మంచి అని చెడు అని చెప్పరు, వాళ్ళు అలాగే పెరుగుతూ ఉంటారు. తల్లిని తండ్రిని చూస్తూ వాళ్ళలాగే బిహేవ్ చేయడం, ఆ విధంగా వారు బ్రతకడం నేర్చుకుంటారు. అయితే మనం చూస్తూ ఉన్నాము, మన జీవితంలో ఇతరుల జీవితంలో మంచి ఉంది, చెడు ఉంది. మనం పిల్లల్ని చూడారే, వీళ్ళ తల్లిదండ్రులకు బుద్ధి లేదా, చెప్పుకోరా, వీళ్ళు పిల్లోడు అల్లరి చేస్తూ ఉన్నాడు, పట్టించుకోరా అని మనం అనుకుంటాం. కానీ మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి మనం కూడా అలాగే బిహేవ్ చేస్తాం. సో అది ఏమైపోతుంది అంటే, పెద్దగా అయిన తర్వాత కొన్ని ప్రభావాలు వాళ్ళపైన పనిచేస్తాయి. ఉదాహరణ, ఇందాక నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. మరి ఆయన అనే మాట, ఏ వయసులో చేసే పనులు ఆ వయసులో చేయాలి. చిన్నప్పుడు చేసే పనులు చిన్నప్పుడు, పెద్దగా యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు తాగాలి, తినాలి, తిరగాలి కదా. లేకపోతే జీవితానికి అర్థం ఉండదు. కొంతమంది ఫ్రెండ్స్ అంటారు, అరే నువ్వు వేస్ట్ రా
కదా. అమ్మాయిలో కూడా నువ్వు వేస్టే, నీకేమీ చేత కాదు, నువ్వు వేస్ట్ కదా. మేము చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాం కదా, గోవా లేకపోతే ఎక్కడో తిరుగుతున్నాం, సీక్రెట్గా మందు కొడుతున్నాం, సీక్రెట్గా సిగరెట్ తాగుతున్నాం, లైఫ్ ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడున్న యువత సో అదే ఆలోచనతో బ్రతుకుతూ ఉన్నారు. సరిగ్గా ఇదే ఆయన జీవితంలో కూడా జరిగింది. స్నేహితుల కోసం లేదా తన కోసం తను చేసిన పని ఏంటంటే తాగడం, తిరగడం, మూవీస్, ఇంకా లైఫ్ని చాలా ఎంజాయ్ చేశాడు. ఎవరు ఆపేవాళ్ళు లేరు. భార్యనా భయపడుతుంది, తల్లిదండ్రులా భయపడతారు, అందరూ ఎవరు ఆపేవాళ్ళు లేరు. అలా జీవితం సాగిపోతుంది. ఒకరోజు ఉన్నట్టుండి బ్లడ్ వామిటింగ్ స్టార్ట్ అయినాయి. రక్తము కక్కడం మొదలుపెట్టాడు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే కడుపులో ఒక దగ్గర పుండులాగా మొదలై అది అల్సర్ అయి ఆ అల్సర్ కాస్త ఏమైందంటే క్యాన్సర్కి దారితీసింది. ఇప్పుడు క్యాన్సర్ ఉంది మీకు అని చెప్పేసి. ఇంకా చేసేదేముంది? తాగితే ఇంకా తొందరగా చనిపోతాడు, తాకపోతే మనసు ఒప్పుకోవట్లేదు, ఇంకా బాధతో తాగేశాడు. పోతే పోయిన ఏమవుతుందని కొంతకాలానికి చాలా వీక్గా అయిపోయాడు, బక్కగా అయిపోయాడు. అతడు చనిపోయే ముందు ఒకటి రియలైజ్ అయ్యాడు. ఏంటో తెలుసా? నేను చిన్నగా ఉన్నప్పుడే నా తల్లి లేదా నా తండ్రి లేదా ఇంకెవరైనా గురువో దైవజనుడో ఎవరో నాకు చెప్పుంటే, నన్ను గద్దించుంటే, తన్నుంటే నేను బాగుపడేవాడిని, ఇప్పుడు బ్రతికి ఉండేవాడిని. నా భార్యకు, నా పిల్లలకు నేను భర్తగా, తండ్రిగా చివరి వరకు ఉండేవాడిని. కానీ ఈరోజు నేను చచ్చిపోతున్నాను కదా. సువార్త ప్రకటించబడింది, దేవుని గురించి తెలుసు, విన్నాడు, కానీ చెవున పెట్టలేదు. ఏమనుకున్నాడు తెలుసా? నా అంతటోడు లేడు, నా అంతటి వ్యక్తి లేడు. అయ్యా, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వు ఎలా బ్రతకాలంటే ఒక మంచి వ్యక్తిగా. ఇక్కడ ఏమని ఉంది? మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనది అని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా. మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామంటే, ఏలియా, ఎలీషా అని ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఏలియాను చూస్తూ ఎలీషా ఏమి కోరుకున్నాడు తెలుసా? రెండంతల ఆత్మ కావాలని కోరుకున్నాడు. ఏమి కావాలన్నాడు? రెండంతల ఆత్మ. మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే ఏలియా 3 సంవత్సరముల కరువు గురించి ఆయన ప్రవచించాడు. తొట్టిలో పిండి మరియు బుడ్డిలో నూనె, ఈ అద్భుత కార్యము ఆయన జీవితంలో మనం చూస్తాం. తర్వాత సారిపోతు విధవరాలి కుమారుణ్ణి బ్రతికిస్తాడు. తర్వాత మనం చూస్తే ఇంకా యోర్దాను నదిని 2గా చీలుస్తాడు. అంటే ఇవి చూసినటువంటి ఎలీషా ఆశ కలిగి అడిగాడు ఆయన్ని. అప్పుడు ఇదే యోర్దాను 2 పాయలుగా చేసినప్పుడు దుప్పటితో వారందుల నుంచి ముందుకు వెళ్ళి మరి అక్కడ
ఈ రథము పైన ఆయన ఏం చేస్తాడండి? ఆరోహణం అయిపోతాడు, పైకి ఎక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు మనం చూస్తాం ఏంటంటే ఆ దుప్పటిని ఎవరి మీద వేస్తాడు? ఎలీషా మీద. ఎలీషా ఏం చేస్తాడంటే ఆ దుప్పటిని తీసుకొని ఏలియాను ఫాలో అయిపోతాడు అంతే. అంటే ఆయనను అనుసరించినటువంటి వ్యక్తి ఆయన కంటే రెండంతల ఆత్మతో నింపబడి ఆయన జీవితంలో చాలా అద్భుతాలు ఉంటాయి. ఆయన కూడా యోర్దానును రెండుగా చీల్చాడు. యెరికో పట్టణము యొక్క నీటి సమస్యను తీరుస్తాడు. బేతేలు పట్టణ మరి బాలురపై తీర్పు 2 రాజులు 2వ అధ్యాయం 23-24 చదువుమా. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్ము, బోడివాడ ఎక్కిపోమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశాను. చాలమ్మా. ఇక్కడ పిల్లలు ఆయనని బోడివాడ అని ఎక్కిరిస్తారు. ఈయన రెండంతల ఆత్మతో నిండి ఉన్నటువంటి వ్యక్తి. ఈయన వెనుకకి తిరిగి ఆయన ప్రవచించాడు. ఎలుగుబంట్లు వచ్చాయి, 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఎంతమందిని చంపేశాయంటే, అంటే ఒక దైవజనుడు అభిషేకం కలిగిన వ్యక్తిని వాళ్ళకి తెలియదు, పిల్లలు ఎక్కిరిస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా తెలియక ఎన్నోసార్లు మనం దైవజనుడిని మనం ఏం చేస్తాం? ఎక్కిరించడమో, మాట్లాడడమో కదా, అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన మాటలు వాళ్ళ పైన పలుకుతాం. కానీ శాపం అనేది చాలా భయంకరం. అంటే ఆయనలో ఉన్న దేవుని ఆత్మ అట్టి కార్యాన్ని చేసింది. హల్లెలూయా. అంటే ఈయన చూడండి, ఎందుకు చెప్తాను నేనంటే, ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి, అంటే దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే, ఒక ప్రవక్తను చూసినప్పుడు, ఒక దైవజనుని చూసినప్పుడు, దేవుని కార్యాలను చూసినప్పుడు మనము చేయడానికి మనము కూడా ఆశ కలిగి ఉండాలి. వాళ్ళకంటే ఎక్కువ 2 అంతలు కావాలన్నాడు ఎవరు? ఎలీషా. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే, లోకంలో పరిస్థితి ఏంటి? ఏమిటమ్మా? తినుమా, శరీరాన్ని ఏమంటారు? నా శరీరమా, నీకేం కావాలా? ఆడవాళ్ళని అడిగితే మాకు మంచి కదా ఫేస్ క్రీములు కావాలి. అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క తప్పేం లేదండి కదా. ఫేస్ క్రీములు తప్పు కాదు, హెయిర్ డైలు తప్పు కాదు. ఇది జీవితంలో ఒక అవసరం అంతే. అందంగా కనబడాలి, చక్కగా కనబడాలి, ఆరోగ్యంగా కనబడాలి. అంటే ఇదంతా పర్మనెంటా లేకపోతే తాత్కాలికమా? చెప్పండి అమ్మా కదా, కొంతకాలమే కదా. హల్లెలూయా. అంటే మనిషి స్వభావము ఎప్పటికైనా బయటపడుతుంది. ఈ రంగులాగా కదా, ఈ మేకప్ లాగా మనిషిలో ఉన్నటువంటి మృగము ఎప్పటికైనా బయటికి వస్తాడు. కొంతమంది తాగితే బయటికి వస్తాడు, కొంతమందికి ఏమో కొన్ని పరిస్థితుల్లో కదా బయటికి వస్తాడు, కొంతమందికి ఇంకొకటి. నేనేం చెప్పాలనుకుంటున్నా మీకంటే, ఒక దేవుని బిడ్డగా నీకు ఉండవలసినటువంటి గోల్ ఏంటంటే, ఒక మంచి వ్యక్తిగా నువ్వు బ్రతకాల, దేవుని బిడ్డగా బ్రతకాల, ఒక దైవజనునిగా బ్రతకాల, ఒక ప్రవక్తగా బ్రతకాల, ఒక మంచి జీవితం జీవించాలి. హల్లెలూయా.